దేవనామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈ సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన ఈ మంచి సమయం కొరకు దేవునికి నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క మాటలు మనం విన్నాం. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చదువుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. దేవుడి వాక్యం మన కొరకు దీవించుగాక. మరి ఒకసారి ఈ వాక్య భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. దేవుడి వాక్యం మన కొరకు దీవించుగాక. ఎంత శ్రేష్టమైన మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. చక్కని మాట. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మనము ఈ లోకంలో ఏదో ఒక దానికోసం వెతుకుతూ ఉంటాం. చదువుకున్న వాళ్ళు ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు. పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కావాలని వెతుకుతూ ఉంటారు. వారి అవసరతల నిమిత్తం మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే ఏదో ఒక దాన్ని వెతుకుతూ ఉంటారు. మరి మనం కూడా వెతకాలంట. ఏం వెతకాలి? దేని వెతకాలి? దేవుడు ఏం చెప్తున్నాడు? అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకండి మీకు దొరుకుతుంది అంటున్నాడు దేవుడు. ఎలా వెతకాలి? ఏం వెతకాలి? ఏం అడగాలి? ఏం తట్టాలి? ప్రభువైన యేసుక్రీస్తు చెప్తుంది ఏంటంటే, మనం నిజ జీవితంలో దేనికోసం వెతకాలి అంటే మన పరలోకపు తండ్రిని కనుక్కునే విధముగా మనం వెతకాలి. ప్రభువైన యేసుక్రీస్తు మీద మన హృదయం అంతా ఉంచి ఆయన కోసం మనం వెతకాలి, ఆయన కోసం మనం అడగాలి, ఆయన కోసం మనం తట్టాలి. మనం ఈ లోకంలో దేనికోసమో అడుగుతూ ఉంటాం దేవుణ్ణి. అవన్నీ మనకు కావాలని మన పరలోకపు తండ్రికి తెలుసు. మనకి ఈ లోకంలో ఏ అవసరతలు ఉన్నాయో, ఏ కొదువులు ఉన్నాయో, ఏ కొరతలు ఉన్నాయో అవన్నీ ఎరిగిన దేవుడు. అయితే దేవుడు ఇక్కడ చక్కని మాట చెప్తున్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును. మరి ఏం అడగాలి? మనం దేనికోసం అడగాలి అంటే మనం దేవుని యొక్క ఆత్మ నింపుదల కొరకు మనం అడగాలి దేవుణ్ణి. అంటే మన శరీర అవసరతల కోసం అడగొద్దా అంటే అవి అడగాలి. మొదటిగా మనం ఏం చేయాలంటే దేవుని ఆత్మతో మనం నింపబడులాగా దేవుని అడుక్కోవాలి. మనం దేవునితో మనకి సమాధానం దొరుకులాగా మనం అడగాలి దేవుణ్ణి. దేవుని కోసం మనం ఏం చేయాలంటే దేవుడు దొరికేంత వరకు, యేసు ప్రభు మన కనులకు కనబడేంత వరకు మనం వెతకాలి. పోయిన వస్తువు దొరికేంత వరకు ఎట్లా వెతుకుతావు? ఏదైనా ఒక వస్తువు, విలువైన వస్తువు పోయింది అనుకోండి. ఒక బంగారపు వస్తువు ఇంట్లో జారి కింద పడిపోయింది. అది కంటికి కనబడనంత చిన్న వస్తువులాగా ఉంది, పడిపోయింది. అప్పుడు ఏం చేస్తావు? కళ్ళలో లైట్లు వేసుకొని మరి ఏం చేస్తూ ఉంటాం? ఇల్లంతా ఎదుగుతూ ఉంటాం. అది చిన్న వస్తువే కానీ చాలా విలువైన వస్తువు కాబట్టి దొరికేదాకా ఏం చేస్తూ ఉంటుందని వెతుకుతూ ఉంటాం. ఒకవేళ మనం వెతికినప్పుడు అది దొరికితే ఎంతో సంతోషపడతాం. ఈ లోకంలో ఉన్న దేనికంటే కూడా యేసు ప్రభు విలువైన వ్యక్తి. మరి దేవుణ్ణి మనం వెతకడానికి ఏం చేయాలి? మనం ముందుకు రావాలి, వెతకాలి దేవుణ్ణి కనుగొనేంతగా మనం వెతకాలి. సాతానుడు
ఏం చేస్తాడంటే దేవుణ్ణి వెతకనివ్వడు. మన ఆలోచనలు ఎటో ఎటో తిప్పుతూ ఉంటాడు. ఈ లోక పనిపాట్ల వైపు, చదువుకునే పిల్లలైతే చదువు వైపు, ఉద్యోగాలు చేసే వాళ్ళైతే ఉద్యోగాల వైపు, వ్యాపారాలు చేసే వ్యక్తి అయితే వ్యాపారాల వైపు. నువ్వు ఈ లోకంలో ఏ పొజిషన్లో ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి కొరకు ఇంకా నేను ఉన్నతంగా ఉండాలని వెతుకుతూ ఉంటావు. ఇది మానవ నైజం అది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నేను దొరికేంత వరకు నన్ను వెతకండి అంటున్నాడు దేవుడు. ఇంకా మనం ఏం చేయాలంట? తట్టాలంట దేవుణ్ణి. మనము మన అవసరతల నిమిత్తం ఏం చేస్తాం? మనకేమన్నా లేవనుకోండి, పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తలుపులు తడతా ఉంటాం. అబ్బా కొంచెం నాకు ఈ అవసరత ఉంది, కొంచెం ఇవ్వవా అని తడతా ఉంటాం. వాళ్ళ తలుపు తడతా ఉంటాం. వాళ్ళకి ఇష్టమైతే అవి ఇస్తారు, ఇష్టం లేదనుకో ఇస్తారా? ఎవరు. అదే నువ్వు దేవుని తట్టావనుకోండి, ఏం చేస్తాడు దేవుడు? తప్పనిసరిగా తన పరలోక ధననిధిలో నుంచి నీకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. దేవుని మనం ఎలా తట్టాలి అంటే, దేవుడు తన పరలోక ధననిధిలో నుంచి మనకి సహాయం చేసే వరకు కూడా మనము సిగ్గుపడకుండా తడతానే ఉండాలి. దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి అడుగుతున్నప్పుడు, దేవుని దగ్గర మనం వెతుకుతున్నప్పుడు, దేవుని దగ్గర మనం తట్టుతున్నప్పుడు మనం ఏమాత్రం కూడా సిగ్గుపడకూడదు. సాతానుడు ఏంటంటే కొంతసేపు ప్రార్థన చేసిన తర్వాత మనలో విసుగుదలు పుట్టిస్తూ ఉంటాడు. ఇంకేం దేవుళ్ళే, నువ్వు ప్రార్థన చేసావు కానీ నువ్వు అడిగావు, దేవుడే ఇవ్వలా నీకు, దేవుణ్ణి వెతికావు అయినా దేవుడు నీకేం దొరకలేదు, దేవుని దగ్గర చాలాసేపు తట్టావు, దేవా ఇవ్వయ్యా 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 అని. దేవుడేమి తన పరలోక ధననిధిలో నుంచి నీకే సహాయం అందించలేదు, ఇంకెందుకు ప్రార్థన మానే అంటాడు. మనం ఏం చేస్తాము? వెంటనే ఆ ప్రార్థనని మానేస్తాం. అక్కడే సాతాను చేతికి మనం దొరికిపోతాం. దేవుడు ఏంటంటే నీ పట్ల మన పట్ల కార్యాలు చేయలేని శక్తిహీనుడైన దేవుడు కాదు. ఆయన గొప్ప దేవుడు, బలవంతుడు, బలమైన కార్యాలు చేయగలిగిన దేవుడైన ఆయనకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏది లేదు. కానీ యేసుప్రభు చేసే కార్యాల పట్ల నీకెంత ఆసక్తి ఉంది? నువ్వు ఎంత ఆసక్తిగా శ్రద్ధగా నువ్వు ఆయన వైపు చూస్తావు? యేసుప్రభు నీ పట్ల కార్యం చేయడానికి నిన్ను చివరి నిమిషం వరకు, చివరి సెకండ్ వరకు కూడా పరీక్షిస్తూనే ఉంటాడు. ఈ చివరి సెకండ్లో బిడ్డ ఇది పొందుకోకుండా తిరిగి వెళ్ళిపోతుందేమో, నా కార్యాన్ని పక్కకు పెట్టి వెళ్ళిపోతుందేమో అనుకుంటాడు దేవుడు. మరి ఆ సమయంలో ఏమవుతాము? దేవుని కార్యాన్ని మనం పొందుకోలేకపోతే మనం ఏమైపోతాము? వ్యర్థులమైపోతాం. అందుకే దేవుడు చెప్తున్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును. ఎప్పటిదాకా అడగాలి? మనం ఏ విషయంలో అయితే కార్యం చూడాలని దేవుని దగ్గర మొరపెట్టుకున్నామో ఆ కార్యాన్ని చూసే వరకు అడగాలి. అదేంటి దేవునికి విసుదలు ఉండదా? అదే ఈ లోకంలో మనుషులైతే ఏమంటారు? ఒకసారి చెప్పావు కదా నాకు, మళ్ళీ పెద్ద చెప్తావేంటి, ఇంకా చాలా చెప్పకు అని విసుక్కుంటారు. కానీ దేవుడు అట్లా విసుక్కోడు సుమా. ఏం చేస్తాడు దేవుడు? నువ్వు ఎంత ఎక్కువగా దేవుణ్ణి అడుగుతూ ఉంటావో, ఎంత ఎక్కువగా శ్రద్ధగా దేవుణ్ణి వెతుకుతూ ఉంటావో, ఎంత ఆసక్తిగా నువ్వు తడతా ఉంటావో దేవుని యొక్క తలుపుని, దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే నీ యొక్క ఆసక్తిని, నీ యొక్క పట్టుదలని, నీ యొక్క దీక్షని ఆయన గమనిస్తూ ఉంటాడు. అరే నా బిడ్డకి నా పట్ల ఎంత శ్రద్ధ ఉంది, ఎంత ఆసక్తి ఉంది, నేను చేసే కార్యాల పట్ల
ఈ బిడ్డ ఎంత ఉత్సాహంగా ఉంది అని దేవుడు ఏం చేస్తాడు, దిగి వస్తాడనమాట మన పట్ల కార్యాలు చేయడానికి. దేవుని అడగడం వల్ల, దేవుని వెతకడం వల్ల, మరి దేవుని దగ్గరికి వెళ్ళి మనం తట్టడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి, దేవుడు ఏ విధంగా స్పందిస్తాడు? మరి ఈ రోజున మనం చూద్దాం ఒకసారి కీర్తన 105వ కీర్తన చూద్దాం. 105వ కీర్తన మనం గమనించినట్లయితే 105వ కీర్తన 3వ వచనం చూద్దాం. 3వ వచనం 4వ వచనం కూడా చూద్దాం. 2వ లైన్, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. చూసారా, దేవుణ్ణి వెతికితే వచ్చే ఉపయోగం ఏంటి? ఆయన వెతికితే ఆయన ఏం తొందరగా కార్యాలు చేయడు అనుకుంటారు మనుషులు. త్వరపడి నిర్ణయాలు తీసుకొని పక్క త్రోవలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కువ శాతం మనుషులపైన ఆధారపడుతూ ఉంటారు, మనుషుల్ని ఆశ్రయిస్తూ ఉంటారు. కానీ దేవుడు చక్కని మాట చెప్తున్నాడు. ఏ మాట చెప్తున్నాడు అంటే, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఎవరైతే దేవుని వెతుకుతూ ఉంటారో, నువ్వు ఏ కార్యం కొరకు దేవుని వెతుకుతున్నావో, నువ్వు దేవుని వెతుకుతున్న ఆ కారణాన్ని బట్టి నీ హృదయానికి ఏం కలుగుద్దని చెప్తున్నాడు దేవుడు? సంతోషం కలుగుద్దంట. ఎంత చక్కని మాట కదా. ఎవరివ్వగలరు మనకు సంతోషం? మనుషులు ఇచ్చే సంతోషం ఎంతసేపు? కొద్దిసేపే, ఎక్కువసేపే. ఒక పావు గంట, 10 నిమిషాలు, గంట, లేకపోతే ఒక రోజు, ఓ 10 రోజులు. ఇంకా అంతకు మించి ఎక్కువ మనకు దొరకదు. మా అయితే ఒక సంవత్సరం. అదే దేవుడిచ్చే సంతోషం. అసలు నువ్వు ఎన్ని దినాలు భూమి మీద ఉంటావో అన్ని దినాలు ఆ సంతోషాన్ని నువ్వు కలిగి ఉండగలవు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు గినక దేవుని వెతకడం మొదలు పెడితే నీ హృదయానికి దేవుడు ఏమిస్తాడంట? సంతోషాన్ని ఇస్తాడంట. నీ హృదయానికి సంతోషం కలుగుతుంది. ఇప్పుడు చెప్పు, నీకు ఎవరు కావాలి? ఈ లోకం కావాలా, ఏసై కావాలా? ఏసైని వెతికేవా, తరతరాలు యుగయుగాలు కలిగి ఉండే సంతోషం నీ సొంతం అవుతుంది. అదే నువ్వు ఈ లోకం కొరకు వెతుకుతూ ఉన్నావా, ఎప్పుడు ఈ లోక పనిపాట్ల కొరకు ఎదుగుతూ, ఈ లోకం కొరకు పాకులాడుతూ, ఈ లోకం కొరకే శ్రమిస్తూ, ఈ లోకం కొరకే బ్రతుకుతూ, ఈ లోకం కొరకే నీ ప్రాణాన్ని విడిచే వ్యక్తిగా ఉన్నావా? నువ్వు అట్టే ఎక్కువ రోజులు సంతోషంగా ఉండలేవు. మరి ఇంకో మాటను చూద్దాం. 4వ వచనం, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. మనం ఎట్లా వెతకాలంట దేవుని? అంటే దేవుని యొక్క బలాన్ని వెతకాలంట. ఆయన బలవంతుడైన దేవుడు కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన బలాన్ని వెతకాలి, ఆయన సన్నిధిని వెతకాలంట. ఎలా వెతకాలి? నిత్యము. నీకు ఈ భూలోకం మీద ఎన్ని సంవత్సరాల ఆయుష్కాలం దేవుడు ఇచ్చాడో అన్ని సంవత్సరాల ఆ సమయం అంతా కూడా నువ్వేం చేయాలంటే దేవుని వెతకాలంట, యెహోవాను వెతకాలంట. తండ్రి అయిన దేవుని మనం వెతుకుతూ ఉండాలి. వెతకాలంటే తండ్రి అయిన దేవుని మనం కలుసుకోవాలి అంటే మనం ఎవరి దగ్గరికి రావాలి? కుమారుడైన యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. యేసుక్రీస్తు దగ్గరికి వస్తేనే నువ్వు పరలోకపు తండ్రిని చూడగలవు. కాబట్టి ఆయన సన్నిధిని మనం ఏం చేయాలి? నిత్యము వెతకాలంట, ఆయన బలాన్ని వెతకాలంట. ఈ లోకంలో ఆయన లాంటి బలవంతుడు ఎవ్వరు కూడా లేరు, ఆయన లాంటి శక్తివంతుడు ఎవ్వరు కూడా లేరు. ఆయన వలె హృదయానికి సంతోషం ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మనం ఏం చేయాలి? మన హృదయానికి సంతోషం కలగాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుని వెతికే వారముగా ఉండాలి. ఇంకా మనం గమనించినట్లయితే ఇదే కీర్తన గ్రంథం 81వ కీర్తన చూద్దాం. 81వ కీర్తన మనం గమనించినట్లయితే 16వ వచనం చూద్దాం. 81వ కీర్తన 16వ వచనం,
అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరుచుదును. ఎంత చక్కని మాట. నువ్వు దేవుని వెతుకుతూ ఉంటే, దేవుని నువ్వు అడుగుతూ ఉంటే, దేవుని యొక్క పరలోక ధననిధి యొక్క తలుపుని నువ్వు తడుతూ ఉంటే దేవుడు ఏం చేస్తూ ఉంటాడంట? మరి అడగడం అంటే ఏంటి, వెతకడం అంటే ఏంటి, తట్టడం అంటే ఏంటి అంటే ప్రార్థనా జీవితాన్ని కనుగొనడం, నీ హృదయం అంతటితో దేవుని వెతకడం. నీ మనసు అంతటిని ఏం చేయాలి? ఖాళీ చేయాలి. ఇప్పుడు డస్ట్బిన్ ఉంటుంది, డస్ట్బిన్లో ఏం చేస్తాం మనం? చెత్తేస్తాం. మరి విఎంసీ వాళ్ళు ఏం చేస్తారు? ఆ చెత్తను తీసుకెళ్ళడానికి వస్తారు. అప్పుడు ఏం చేస్తాం? ఆ డస్ట్బిన్లో ఉన్న చెత్త అంతా ఆ యొక్క విఎంసీ వాళ్ళు ఏర్పాటు చేసిన ఆ యొక్క దానిలో ఆ చెత్త అంతా తీసుకెళ్ళి పడేస్తాం. చెత్తను తీసుకెళ్ళే బండి వచ్చినప్పుడు ఆ చెత్త అంతా తీసుకెళ్ళి దానిలో పడేస్తాం. అప్పుడు ఆ డస్ట్బిన్ ఆ యొక్క చెత్తను వేసే ఆ యొక్క బాక్స్ ఏమవుతుంది? ఖాళీ అయిపోతుంది, శుభ్రం అయిపోతుంది. అట్లాగే మనం కూడా ఏం చేయాలి? దేవుని ఎట్లా వెతకాలి? మన హృదయం అంతా ఖాళీ అయిపోయే విధంగా వెతకాలి. ఊరికే దేవుని వెతకడం అంటే ఏదో ప్రార్థన చేయడం కాదు. కాసేపు 10 నిమిషాలు ప్రార్థన చేయడం, 5 నిమిషాలు ప్రార్థన చేయడం, అరగంట ప్రార్థన చేయడం, గంట ప్రార్థన చేయడం, ఏదో 2 గంటలు ప్రార్థన చేశానని తృప్తి పట్టడం అయి కాదు. దేవుని ఎట్లా వెతకాలంటే మన హృదయం అంతటితో వెతకాలి. మన హృదయంలో ఏమి చెత్త ఉందో ఆ చెత్త అంతా కూడా ఏం చేయాలి? వరకపోసేయాలి. హృదయంలో ఏ చెత్త ఉన్నా సరే దేవుని యొక్క సంతోషం మన హృదయానికి అందదు. దేవుని వెతుకువారు హృదయమందు సంతోషించుదురు అనేది చదువుకున్నాం మనం. మన హృదయానికి సంతోషం కలగాలి అంటే మన హృదయము ఏమవుతుంది? హృదయం అంట అన్నిటికంటే మోసకరమైందంట, అది ఘోరమైన వ్యాధి కలిగిందంట, దాన్ని గ్రహించగలిగిన వారు ఎవ్వరు లేరంట. మరి అట్లాంటి హృదయాన్ని ఏం చేయాలి? దేవునికి లోపరచాలి. దేవా, నా హృదయాల్లో ఉన్న ప్రతి వ్యర్థమైన దాన్ని, ప్రతి వేషని, నీకు అయిష్టమైనది అయిష్టమైనవన్నీ కూడా నా హృదయం నిండా నింపుకొని ఉన్నానయ్యా, దానంతా ఖాళీ చేసే ప్రభా అని ఏం చేయాలి? మనం వెతకాలి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము, డాక్టర్ దగ్గరికి ఏం చేస్తాము? మనకి ఏ బలహీనతో ఆ బలహీనత క్లియర్గా చెప్తాం. అంతేగాని నీకు తలనొప్పి వస్తే జ్వరం వచ్చింది అనం, మన కడుపులో నొప్పి వస్తే కాళ్ళు నొప్పి వచ్చిందని చెప్పం. ఏం చెప్తాం డాక్టర్ గారికి? నీకున్న అనారోగ్యం ఏమిటో స్పష్టంగా చెప్తావు. అదే నీకు జ్వరం వచ్చింది, నువ్వేం చెప్పావు? కడుపు నొప్పి అని వచ్చి చెప్పావు. కాబట్టి కడుపు నొప్పి ట్యాబ్లెట్ ఇస్తాడు. అదేమవుతుంది? అక్కడ కడుపులో ఏమవుతుంది? వేరే అనారోగ్యానికి దారి తీయడానికి కారణమవుతుంది. అలాగే మనం కూడా దేవుని దగ్గరికి వచ్చి మన హృదయాన్ని దాచిపెట్టుకోకూడదు సుమా. మన మనసులో ఏముందో దాన్ని దాయకూడదు సుమా. దాయకుండా యథార్థంగా మన హృదయాన్ని దేవుని దగ్గర విప్పి ఆయన ఏం చేయాలి? వెతకాలి, దేవుణ్ణి అడగాలి. దేవా, నా హృదయాన్ని సరిచేనైనా, నా మనసును సరిచే ప్రభా, నా ఆలోచనలు సరిచే ప్రభా, నా తలంపులు సరిచే ప్రభా, నా ఊహలు సరిచే ప్రభా, నా ఉద్దేశాలు సరిచే ప్రభా, నా యోచనలు సరిచే ప్రభా, నన్ను సరిచే ప్రభా, నిలువెల్లా నన్ను స్కానింగ్ చేయనైనా. చూసారా, మనం ఏం చేయాలి? దేవుని ఎదుట మనము మోకరించినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినట్టంటే స్కానింగ్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళినట్టు. స్కానింగ్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాం అనుకోండి, ఏమవుతుంది? మన తలకాయ నుంచి అరిపాదం వరకు వాళ్ళు స్కానింగ్ తీస్తారు. ఎక్కడ ఏ లోపం ఉందో చెప్తూ ఉంటారు, అవునా? అట్లాగే దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు, మన ప్రార్థనకు మోకరించినప్పుడు ఏంటంటే దేవుని యొక్క ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే నిలువెల్లా స్కానింగ్ చేస్తూ ఉంటుంది. మనం ఏదేదో అడగాలని మోకరిస్తూ ఉంటాం, కానీ మనం చూసారా మన అవిధేయతలన్నీ దేవుడు ఒప్పిస్తూ ఉంటాడు. మనం ఎక్కడ జారిపోయాము, ఎక్కడ పడిపోయాము, ఎక్కడ తొలగిపోయాము, ఎక్కడ ఏ విధముగా నశించిపోయిన స్థితిలో ఉన్నామో దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? మనల్ని సరి చేస్తూ ఉంటాడు. అరే, ప్రార్థన అయిపోయిన తర్వాత అనుకుంటూ, అరే నేను ఏదో అడగాలని వెళ్ళాను దేవుని దగ్గరికి, ఏంటి ఇట్లా ప్రార్థన చేశాను అనుకుంటూ.
కదా. అంటే ఏంటంటే అర్థం, మనము దేవునికి ఇష్టంగా ఎలా మొరపెట్టుకోవాలో మనకు తెలీదు. అందుకనే దేవుని యొక్క సన్నిధిలో మనం మోకరించగానే దేవుడు మన ఆత్మను తన స్వాధీనంలోకి తీసుకొని తనకిష్టమైనట్లుగా మొరపెట్టే వారిగా మనల్ని తయారు చేస్తాడు దేవుడు. అప్పుడు దేవునికి ఇష్టమైన రీతిగా మనం అడగగలుగుతాము, దేవునికి ఇష్టమైన రీతిగా వెతకగలుగుతాము, దేవునికి ఇష్టమైన రీతిగా దేవుని యొక్క పరలోక ధననిధిని మనం తట్టగలుగుతాము. అప్పుడు ప్రార్థన అయిన అనంతరం మన హృదయంలో ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది అనమాట. అందుకే దేవుడు చెప్తున్నాడు, యెహోవాని వెదుకువారు హృదయమందు సంతోషించుదురు అంటున్నాడు దేవుడు. చక్కని మాట చెప్తున్నాడు దేవుడు. నీ హృదయానికి ఎప్పుడైతే సంతోషం కలుగుతుందో, నువ్వు దేవుని వెతకడం వల్ల నీ హృదయానికి సంతోషం కలిగినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ చక్కని మాట ఇచ్చాడు దేవుడు. మరి 81వ కీర్తన 16వ వచనంలో మనం చదువుకున్నాం, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును. దేవునికి నీకు మధ్యలో ఏ అడ్డుబండ, ఏ అవిధేయత, ఏ పాపం, ఏ అతిక్రమం లేదు. కాబట్టి నువ్వు దేవుని హృదయం అంతటితో వెతుకుతూ నీలో ఉన్న అవిధేయతలన్నీ సరిచేసుకున్నావు కాబట్టి ఏం చేస్తాడు దేవుడు? నిన్ను శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి నేను నిన్ను పోషించదును అంటున్నాడు దేవుడు. లోకంలో ఉన్న ఎవరికంటే కూడా నిన్ను శ్రేష్టమైన స్థితిలో దేవుడు ఉంచుతాడంట. ఇంకో మాట చెప్తున్నాడు, కొండ తేనెతో నిన్ను తృప్తిపరిచేదను. తేనె శరీరానికి బలాన్ని ఇస్తుంది కదా. మరి వాళ్ళ దేవుడు ఏం చెప్తున్నాడు? కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తా అంటున్నాడు దేవుడు. అంటే దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఈ లోకములో ఉన్న శ్రేష్టమైన వాటితో నీ హృదయాన్ని నేను తృప్తిపరుస్తా అని చెప్తున్నాడు దేవుడు. ఎప్పుడు? దేవుణ్ణి నువ్వు అడుగుతున్నప్పుడు, దేవుణ్ణి వెతుకుతున్నప్పుడు, దేవుని యొక్క పరలోకపు ధననిధి నేను తడుతున్నప్పుడు, దేవుని ఆత్మ నింపుదల కొరకు నువ్వు ఆశపడుతున్నప్పుడు, దేవుని శ్రద్ధగా నువ్వు కలిగి ఉండాలని కోరుకున్నప్పుడు, దేవునికి నీ హృదయంలో స్థానం ఉన్నప్పుడు, అప్పుడు దేవుడు నిన్ను కొండ తేనెతో తృప్తిపరుస్తానంటున్నాడు. ఇంకో మాటను చూద్దాం. ఇదే కీర్తన గ్రంథం 86వ కీర్తన చూద్దాం. 86వ కీర్తన 5వ వచనం చూద్దాం. 5వ వచనం 3వ లైన్, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. చూసారా? ఎవరైతే దేవుని అడుగుతూ ఉంటారో, మరి వెతుకుతూ ఉంటారో, తడుతూ ఉంటారో, దేవా నువ్వే కావాలయ్యా. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ప్రభు నాకు అన్నం అయ్యా, నాకు బట్టలు అయ్యా, నాకు మరి చెప్పులు అయ్యా, లేకపోతే నాకు మంచి ఉద్యోగం అయ్యా, నాకు బంగారం అయ్యా, నాకు ఇల్లు అయ్యా, నాకు అది ఇవ్వయ్యా, నాకు ఇది ఇవ్వయ్యా అని దేవుని అడుగుతూ ఉంటారు. కానీ నువ్వు అట్లా అడగడం దేవునికి ఇష్టం కాదు. ఏమడిగితే దేవునికి ఇష్టం? దేవుని ఆత్మతో నింపబడినట్లుగా దేవుని మనం అడుగుతూ ఉండాలంట. పరిశుద్ధ ఆత్మతో మనం నింపబడినట్లుగా దేవుని అడగాలంట. దేవుని మనకి ఏం కావాలో అవన్నీ తెలుసు. ఈ లోకంలో మరి మనం ఆకాశ పక్షుల్ని చూస్తూ ఉంటాం. ఆ విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అవి కష్టపడవు, వడకవు. అయినా కానీ దేవుడు చూడండి, ఆకాశ పక్షుల్ని ప్రతిరోజు పోషించట్లేదా? వాటి అవసరతలు తీర్చట్లేదా? మన అవసరతలు కూడా తీరుస్తాడు దేవుడు. కానీ మనం ఏం చేయాలంటే, మన ఆత్మీయ జీవితంలో ఉన్న అడ్డుబండలు తొలగిపోయినట్లుగా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకోవాలి. అలా మొరపెట్టుకున్నప్పుడు దేవుడంట చూడు ఇక్కడ చెప్తున్నాడు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. దేవుడు మన పట్ల కృప చూపించే దేవుడు అంట. అర్హత లేని మనల్ని అర్హులుగా చేసేదే కృప. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలి. దేని కొరకు అడగాలి? దేవుని సన్నిధి కొరకు. దేని కొరకు మనం వెతకాలి? దేవుని సన్నిధి కొరకు వెతకాలి. దేని కొరకు తట్టాలి? దేవుని యొక్క తలుపుని మనం, దేవా నీ సన్నిధి నాకు ఇవ్వయ్యా, నీ ఆత్మ నాకు ఇవ్వునైనా, నేను నీతో నింపబట్టుకు నాకు సహాయం చేయనైనా అని ఏం చేయాలి?
దేవుని యొక్క తలుపు మనము తట్టాలంట. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఆయన కృప మన పట్ల చూపిస్తూ ఉంటుంది. నీకేం కావాలో అవన్నీ కూడా శ్రేష్టమైన వాటిని దేవుడు ఇస్తాడు. దేవుడు అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, మొదట నా రాజ్యాన్ని నా నీతిని మీరు వెతకండి, అప్పుడు మీకు ఏం కావాలో అవి నేను అనుగ్రహిస్తా అన్నాడు దేవుడు. మనం ఏం చేస్తూ ఉంటాం? పొద్దున్న లెగ్గానే దేవుని వెతకం. ఏం వెతుకుతూ ఉంటాం? లెగ్గానే పేపర్ ఎప్పుడు వచ్చిద్దా పేపర్ని వెతుకుతూ ఉంటాం, న్యూస్ పేపర్. లేదంటే పొద్దున్నే లేచి పని పాటలు ఎత్తుక్కుంటూ ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నా రాజ్యాన్ని నా నీతిని మొదట వెతకండి, అప్పుడు మీకు ఏం కావాలో అవన్నీ నేను అనుగ్రహిస్తా అన్నాడు దేవుడు. రాజ్యాన్ని నీతిని వెతకడం అంటే ఉదయం లేవగానే మొదటి స్థానం దేవునికి వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి. తర్వాత బైబిల్ చదువుకోవాలి. వీటి తర్వాత ఈ 2 పనుల తర్వాత ఏ పనులైనా కానీ అప్పుడు దేవుడు నీ పట్ల ఏం చేస్తూ ఉంటాడు? కృప చూపుతాడంట దేవుడు. ఇంకో మాట మనం చూద్దాం, శ్రేష్టమైన మాట. కీర్తన 69వ గ్రంథం చూద్దాం. కీర్తన గ్రంథం 69వ కీర్తన మనం చూసినట్లయితే 69వ కీర్తన 32వ వచనం చూద్దాం. దేవుని వెదుకువారులారా, 2వ లైను, దేవుని వెదుకువారులారా మీ ప్రాణము తెప్పరిల్లునుగాక. బా, దేవుని వెతికితే అంట మన ప్రాణం ఏమవుతుంది? తెప్పరిల్లుతుందంట. ఇప్పుడు ఎండాకాలం కదా, ఈ ఎండాకాలంలో ఎవరికైనా ఎండ దెబ్బ తగిలింది అనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళని తీసుకొచ్చి బాగా చల్లని ప్రదేశంలో కూర్చోబెడతారు. వాళ్ళ ప్రాణం ఏమవుతుంది? అప్పుడు పోయే ప్రాణం ఏమవుతుంది? తిప్పుకుంటుంది. అదే తెప్పరెళ్ళడం అంటే. చల్ల గాలి వాళ్ళకి తగిలేసరికి, బాగా ఎండ దెబ్బ తగిలిన వాళ్ళకి చల్ల గాలి తగిలేసరికి వాళ్ళకి ఏమవుతుంది? ప్రాణం తిప్పుకుంటుంది. అట్లాగే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, దేవుని వెదుకువారలారా మీ ప్రాణము తెప్పరిల్లునుగాక. మనం ఎప్పుడైతే దేవుణ్ణి వెతుకుతూ ఉంటామో, దేవుని కొరకు ప్రయాసపడుతూ ఉంటాము, ఏమవుతుంది? మన పరిస్థితుల ద్వారా, మనకి ఎదురవుతున్న ఇబ్బందుల ద్వారా మన ప్రాణం సమసిల్లిపోయినట్లు ఉంటుంది. అబ్బా, ఏంటి నాకే రావాలా ఈ కష్టాలు, నాకే రావాలా ఈ శ్రమలు, నాకే రావాలా ఈ బాధలు, నేనే దొరికేనా దేవునికి అని ఎన్నో విధాలుగా మనల్ని మనం నిందించుకుంటూ ఉంటాం. కానీ ఆ సమయంలో నువ్వు దేవుని వెతుకు, ప్రార్థన చేసుకో. బాగా చిన్న ప్రార్థన ఏమవుతుంది? గొప్ప కార్యం చేస్తాడు. ఏలియా భక్తుడు ఎంత ప్రార్థన చేశాడు? చిన్న ప్రార్థనే. ప్రభా, ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఈ యొక్క నీళ్ళని దహించాలయ్యా అనగానే ఏమైంది? దహించేసింది. చిన్న ప్రార్థన గొప్ప కార్యం చేసింది. అట్లాగే మనం దేవుని వెతుకుతూ ఉంటే ఏమవుతుందంట? మన ప్రాణం ఏమవుతుందంట? తెప్పరెళ్తుందంట. 1000 ఏనుగుల బలం వచ్చినట్లుగా ఉంటుందంట. అప్పటి వరకు కృంగిన స్థితిలో ఉంటావు, అప్పటి వరకు నలిగిపోయిన స్థితిలో ఉంటావు, అప్పటి వరకు నీ పరిస్థితులు నీకు అర్థం కానట్లుగా ఉంటాయి. ఒక్కసారిగా నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొరపెట్టుకోగానే, యేసయ్యా అని ఒక కన్నీటి బొట్టు నువ్వు రాల్చగానే అసలు నీ హృదయము ఎట్లా ఉంటుందంటే 1000 ఏనుగుల బలం వచ్చినట్లుగా ఉంటుంది అనమాట. ఒకసారి చేసి చూడండి. కష్ట పరిస్థితి వచ్చినప్పుడు, క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు, ఎవరు ఆదుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు, నీకు అర్థం కాని పరిస్థితులు, యేసయ్యా అంట దేవుని సన్నిధిలో నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉండి నీ మనసంతటితో యేసయ్యా అంటూ మొరపెట్టి కన్నీరు విడువు. అసలు నీ హృదయం ఎంత ఉల్లాసంగా ఉంటుందో. ఎండిన భూమిలో లేత గడ్డి మొలిచినట్లుగా అట్లా ఉంటుంది అనమాట. చూసారా? ఎండిన భూమిలో నీళ్లు పోస్తే ఏం చేస్తుంది? ఆ నీళ్లు పీల్చేసుకుంటుంది భూమి. దేవుని సన్నిధి మనకు దొరకగానే అట్లా ఉంటుందంట. ప్రాణం తెప్పరుద్ది అనమాట. పోయే ప్రాణం తిరిగి వచ్చినట్లు ఉంటుంది అనమాట.
సరే, దేవుని వెతకడం వల్ల మనకి ఎన్ని లాభాలు ఉన్నాయో ఇక్కడ మనం గమనించినట్లయితే, ఇంకా మనం చూసినట్లయితే ఇదే కీర్తన గ్రంథం 70వ కీర్తన చూద్దాం. అయితే మరి కొంతమంది ఉంటారు దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళు. మరి వాళ్ళ సంగతి ఏంటి చూద్దాం, అవి కూడా చూద్దాం. 70వ కీర్తన 4వ వచనం చూద్దాం. నిన్ను వెతుకువారందరూ నిన్ను కూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. చూసావా, దేవుని వెతికే వారందరూ కూడా దేవుని యొక్క రక్షణను బట్టి వాళ్ళు ఏమవుతారంట, ఉత్సాహంగా ఉంటారంట. ఉత్సహించి సంతోషించుదురుగాక. దేవా, ఎంత గొప్ప దేవుడు నేను కలుగున్నానయ్యా, నిజంగా నేను వెతకబట్టే, నువ్వు నాకు దొరకబట్టే నాయనా నేను ఈరోజు ఇలా ఉన్నానయ్యా అని ఏం చేస్తూ ఉంటాం, దేవుని బట్టి మనం ఉత్సాహంగా సంతోషంగా ఉంటాం. మా అనేకులు చెప్తూ ఉంటాం, అవునండి నేను మునుపు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నానండి, నా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అయితే దేవుణ్ణి, యేసుప్రభుని, నిజమైన దేవుణ్ణి వెతికానండి, నేను ఆయన కనుక్కున్నానండి. ఆయన నాకు తెలిసిన తర్వాత నా పరిస్థితి అంతా మారిపోయిందండి. ఇదివరకు నేను చాలా మూర్ఖునండి, నేను త్రాగబోతునండి. కానీ యేసుప్రభు ఎప్పుడైతే నాకు దొరికాడో, నిజమైన దేవుడు ఎవరో అని వెతికాను, నిజమైన దేవుడు నాకు దొరికాడండి. ఇప్పుడు నా హృదయము చాలా సంతోషంగా ఉందండి అని చెప్తూ ఉంటారు. చూసారా, దేవుని వెతికితే, నిజమైన దేవుడు ఎవరోని వెతికినప్పుడు నీ హృదయము చాలా సంతోషంగా ఉంటుంది అన్నమాట. అసలు నిజమైన దేవుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయనే దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు ఈ లోకంలో ఎక్కడ కూడా లేడు. నువ్వు ఎన్ని విధాలుగా వెతికినా సరే, ఎవరు నిజమైన దేవుడు అంటే యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు అన్నమాట. నిజమైన దేవుడు నిన్ను వెతికినప్పుడు ఆయన కలుగు చేసిన రక్షణను బట్టి నువ్వేం చేస్తావు? సంతోషిస్తూ ఉంటావు అంట. ఇంకా మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథం చూద్దాం. 50వ కీర్తనలో ఇంకో మాట చూద్దాం. 50వ కీర్తన 15వ వచనం చూద్దాం. ఆపత్కాలంలో నీవు నన్ను కూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. నీ ఆపద సమయంలో, నీ కష్ట సమయంలో, నీ దుఃఖ సమయంలో, నీకెవరు లేరు అనుకుంటున్న ఆ సమయంలో నువ్వేం చేయాలి? నువ్వు కనుక నిజమైన దేవుడు యేసుప్రభు దగ్గరకు వచ్చి నువ్వు మొరపెట్టుకుంటే, ఒకవేళ మొరపెట్టడం అంటే కూడా నీకు తెలియదేమో, నీ మనసులో ఏముందో, ఏ ఆలోచన ఉందో, ఏ తలంపు ఉందో, ఏ ఊహ ఉందో, ఏ కష్ట పరిస్థితి ఉందో, ఏ దుఃఖ పరిస్థితి ఉందో, ఏ క్లిష్టమైన పరిస్థితి ఉందో, దాని అంతటినీ కూడా నువ్వు చెప్పుకోవడమే అదే ప్రార్థన. దేవునికి చెప్పుకోవడమే, యేసయ్యా నాకు ఈ పరిస్థితి ఉందయ్యా, ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపించేయ్యా అని నువ్వు యేసయ్య సన్నిధిలో యేసయ్యకి చెప్పుకుంటే, నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉండి నువ్వు యేసయ్యకి చెప్పుకుంటే, యేసయ్య ఏం చేస్తాడు? నీ కష్టం నుంచి నేను విడిపిస్తాడంట దేవుడు. అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా నువ్వేం చేస్తావు? అసలు నీకు యేసయ్య అంటేనే ఇష్టం లేదు, కానీ నీకెవ్వరు కూడా సాయం చేయలేని పరిస్థితిలో నీకు తెలిసింది యేసయ్య సాయం చేస్తాడని, నువ్వు ఏం చేసావు? ఆ సమయంలో యేసయ్య ఈ కష్టం నుంచి నన్ను విడిపించేయని నువ్వు ప్రార్థన చేసుకున్నావు. యేసయ్య ఏం చేశాడు? ఆ కష్టం నుంచి నేను విడిపించాడు. విడిపించినప్పుడు నీకు తెలియకుండానే నువ్వేం చేస్తావు? యేసుప్రభుని మహిమపరుస్తూ, ఘనపరుస్తూ. అవునండి, యేసుప్రభు గురించి ఇంతకుముందు నాకు తెలియదండి, నాకు అనారోగ్యం వచ్చింది, నేను యేసయ్య పైన ఆనుకున్నప్పుడు యేసయ్య నన్ను బాగు చేశాడండి అని మనం ఏం చేస్తూ ఉంటాం? మనకు తెలియకుండానే మన పెదవుల్లో నుంచి యేసయ్యని మహిమపరుస్తూ ఉంటాం. తర్వాత ఇంకా మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథం, ఇదే కీర్తన గ్రంథం 10వ అధ్యాయం చూద్దాం. 10వ అధ్యాయం మనం గమనించినట్లయితే, క్షమించాలి, కీర్తన గ్రంథం 10వ కీర్తన 4వ వచనం చూద్దాం. 4వ వచనం. కానీ ఇక్కడ చూడండి, కొంతమంది ఉంటారు దేవుని ఎరగని ప్రజలు ఉంటారు. వాళ్ళు ఎలాగ ఉంటారంటే చూడండి,
దుష్టులు పొగరికి యెహోవా విచారణ చేయడను కొందురు. దేవుడు లేడని వారెల్లప్పుడు యోచించుదురు. దేవుని వెతకండి, హృదయమంతా సంతోషం కలుగుతుంది. శ్రేష్టమైన గోధుమలతో దేవుడు మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. మీకు ఏదైనా కష్టం వస్తే మొరపెట్టుకోండి, దేవుణ్ణి మీరు మహింపరుస్తారు అని దేవుడు ఈ విధంగా చెప్తుంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంట, యెహోవా విచారణ చేయడు అనుకుంటారంట. అబ్బో, యేసుప్రభు దగ్గరికి వెళ్ళినా కానీ యేసుప్రభు ఏం కార్యం చేయడండి. ఒక ఆయన ఉన్నాడంట. ఒక ఆయన ఏమైందంటే, ఒక అతన్ని దేవుడు సేవలోకి పిలిచాడంట. పిలిస్తే అతను ఏం చేశాడు, దేవుని మాట వినకుండా వేరే ఊరు వెళ్ళాడు పని కోసం. ఆయనకు ఒక కొడుకు, ఒక కూతురు కూడా ఉన్నారు, భార్య, అత్తగారు, అందరు కలిసి వేరే ఊరు వెళ్ళిపోయారు. దేవుడు ఒక ఊరు వెళ్ళమంటే ఇంకొక ఊరు వెళ్ళాడు. అక్కడ మరి భార్య దేవుని సేవ చేద్దామంటే అడ్డగించిందంట. మనము ఆ యేసుప్రభుని నమ్ముకొని యేసుప్రభు గురించి అందరూ చెప్తూ ఉంటే మరి మన కూతురు పెళ్ళి ఎట్లా అవుతుంది, ఎట్లా చేయగలవు పెళ్ళి అందంట. అప్పుడు ఆ కూతురికి 10 సంవత్సరాలు. కూతురు కోసం ఆమె దేవుని సేవ చేయడానికి వీలేదని ఆమె అడ్డగించిందండి, వాళ్ళ అన్యులు. కానీ దేవుడు ఆయన పిలిచాడంట, నా సేవ చేయాలి. కుమార్తె వివాహము ఎట్లా జరుగుతుంది, నువ్వు యేసుప్రభుని నమ్ముకొని ఇంటింటి తిరిగి అడుక్కునే వాళ్ళలాగా ఇంటింటికి తిరిగి నువ్వు యేసుప్రభు గురించి చెప్తూ ఉంటే నా కుమార్తె వివాహం ఎట్లా జరుగుతుంది అని అడిగిందంట భార్య. చూసారా, ఆ మరుసటి రోజే పిల్లకి జ్వరం వచ్చేసిందంట. ఆ జ్వరమే సీరియస్ అయ్యి 2 రోజుల్లోనే చనిపోయిందంట పిల్ల. కారణం ఏమి లేదు. చూసారా, ఈయన వెంటనే భయపడి, తర్వాత అంతకంటే ముందు అత్తగారు చనిపోయిందంట కారణం లేకుండా. తర్వాత కుమార్తె చనిపోయింది. ఇంకెవరు మిగిలేరు, భార్య, ఆ భర్త, ఆ కొడుకు మిగిలేరు. సరే, ఇంకప్పుడు ఆయన దేవుని మాటకి లోబడి దేవుని సేవ చేయడానికి వస్తే తండ్రి ఏమో యేసుప్రభు గురించి చెప్తుంటే కుమారుడు ఏమని చెప్తున్నాడంట, యేసుప్రభు నిజమైన దేవుడు కాడని చెప్తున్నాడంట. ఎందుకు, వాళ్ళ చెల్లి చనిపోయింది కదా, యేసుప్రభు బ్రతికించలేదని కోపం అన్నమాట. ఎవరికి, కుమారుడికి. కుమారుడు ఏం చెప్తున్నాడు, యేసుప్రభు నిజమైన దేవుడు కాడని చెప్పేవాడంట. తండ్రి ఏం చెప్పేవాడు, యేసుప్రభుని నమ్ముకోండి, నమ్మకపోతే మీకు నష్టం కలుగుతుంది అని చెప్తున్నాడంట. చూసారా, మనం అందుకే ఇక్కడ చెప్తున్నాం, యెహోవా విచారణ చేయడను కొందరు. మనం అనుకుంటాం దేవుడు ఏమి మనల్ని పట్టించుకోలే అనుకుంటాం, కానీ దేవుడు అన్ని విధాలా పట్టించుకునే దేవుడు, అన్నిటినీ చూసే దేవుడు, మన స్థితిని గతిని అన్నిటినీ పరిశీలనగా చూసే దేవుడైనా, మనల్ని పరిశోధించే దేవుడు, పరీక్ష చేసే దేవుడు, మన నిలువెల్లా చూసే దేవుడు. మనం ఆయన ఎలా వెతుకుతున్నామో, నిజంగా వెతుకుతున్నామా, వెతకనట్లుగా వెతుకుతున్నామా, దేవుడు చూస్తూ ఉంటాడు. ఏ విధముగా ఆయన అడుగుతున్నాము, ఆయన ఏ విధంగా తడుతున్నాము, ఏ విధంగా వెతుకుతున్నాము అన్ని గమనిస్తూ ఉంటాడు దేవుడు. మన దేవుడు శక్తిమంతుడు, మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, గొప్ప దేవుడైన. చూసారా, విచారణ చేయడు అనుకోవడానికి లేదు, నువ్వు అడిగిన దాన్ని ఎవడు అనుకోవడానికి లేదు, ఇస్తాడు దేవుడు, కానీ శ్రద్ధతో నువ్వు వెతకాలి. దేవుడు చెప్తున్నాడు. సరే, మరి ఇంకా మనం గమనించినట్లయితే చూద్దాం, 145వ కీర్తనలో చూద్దాం. 145వ కీర్తన మనం గమనించినట్లయితే 18వ వచనం చూద్దాం. 18, 19. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. దేవుడు విచారణ చేయడు, నన్నేం పట్టించుకోడు అనుకోబాక. నువ్వు గినక యేసుప్రభు దగ్గరికి వచ్చి మొరపెడితే యేసుప్రభు అంట సమీపంగా ఉంటాడంట దేవుడు. చూడండి, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. నువ్వు గినక
ఆయన వెతుకుతూ ఉంటే, ఆయన తడుతూ ఉంటే, ఆయన్ని ఆయన నీకు సమీపముగా ఉండి నీ మొర్ర ఆలకించి ఏం చేస్తాడంట దేవుడు? నిన్ను రక్షిస్తాడంట. నీ కోరిక ఏమిటో దాన్ని తీరుస్తాడంట దేవుడు. మనము సరిగ్గా వెతకాలి దేవుణ్ణి, శ్రద్ధతో వెతకాలి, ఆసక్తితో వెతకాలి, పట్టుదలతో వెతకాలి దేవుణ్ణి, విసుగుదల చెందకుండా వెతకాలి. పదే పదే దేవుడు ఇచ్చే వరకు కూడా. అవి 10 సార్లు అడిగానండి, దేవుడు ఇవ్వట్లేదు. అడుగు, 11వ కూడా ప్రార్థన చేయి. దేవుని జవాబు వచ్చే వరకు ప్రార్థన చేయాలి. మన యొక్క ఆసక్తిని దేవుడు గమనిస్తూ ఉంటాడు. ఏ విషయంలో నువ్వు దేవుని దగ్గర మొరపెడుతున్నావో ఆ విషయంలో దేవుడు మన యొక్క ఆసక్తిని చూస్తూ ఉంటాడు. ఆయన మనకు సమీపంగా ఉన్నాడు, మన మొర వింటున్నాడు దేవుడు. దేవుడు నన్నేం విచారణ చేయట్లేదు, నన్నేం పట్టించుకోవట్లేదు అనుకోబాక. దేవుడు పట్టించుకుంటాడు. మన మొరకైనా సమీపంగా ఉన్నాడు, మన కోరిక తీర్చడానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఇంకా దేవుడు చక్కని మాట, ఇంకొక మాట చెప్పుకొని ముగించుకుందాం. 81వ కీర్తన చూద్దాం. 81వ కీర్తన మనం గమనించినట్లయితే ఇంకొక మాట చెప్పుకొని ముగించుకుందాం. 81వ కీర్తన 10వ వచనం చూద్దాం. 3వ లైన్. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాని నింపెదను. భయ్, ఎంత చక్కని మాట. ఈ మాట ఎవరు చెప్పగలరు? నోరు తెరువు, నోటండా నింపుతా అంటున్నాడు దేవుడు. నువ్వు గనక దేవుణ్ణి అడిగావు అంటే దేవుడు ఏమన్నాడు? నువ్వు ఏం అడుగుతున్నావు అవన్నీ నీకు ఇస్తానమ్మా అంటున్నాడు దేవుడు. ఎంత చక్కని మాట, బలమైన మాట, మన హృదయం అంతటికి నెమ్మదినిచ్చే మాట, సంతోషాన్ని ఇచ్చే మాట, చక్కని మాట. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదే ఈ లోకంలో మనుషులు అనుకోండి ఏమంటారు? అరే నోరు తెరిసామంటే చాలు, పద్దాక ఏదో ఒకటి అడుగుతూనే ఉంటావురా, అసలు నిన్ను చూస్తే చాలు నాకు తీసుకొస్తుంది, అసలు నువ్వు దగ్గరికి రాబాక అంటారు మనుషులైతే. కానీ దేవుడు ఏమన్నాడు? ఏమన్నాడు? చూడండి చక్కగా, నీ నోరు బాగుగా తెరువు, నేను దాన్ని నింపేదను అంటున్నాడు దేవుడు. నువ్వు నోరు తెరిచి అడగడము దేవునికి చాలా ఇష్టం అంట. మనం పొదుగుకులు నోరు మూసుకొని ఉంటాం, దేవునికి ఇష్టం కాదు. మనం కాసేపు మనుషులతో మాట్లాడమనుకోండి, మనుషులు ఏం చెప్తారు? విసుక్కుంటారు. ఏంటి పదాక మాట్లాడుతున్నావు, 24 గంటలు సొల్లు చెప్తున్నావు, నాకు మాట్లాడబాక, కాసేపు నోరు మూసి అంటారు మనుషులైతే. అది దేవుడితో మాట్లాడు. నువ్వు 24 గంటలు మాట్లాడినా, 360 రోజులు మాట్లాడినా, ప్రతి నిమిషం మాట్లాడినా, ప్రతి సెకండ్, ప్రతి గంట, ప్రతి గడియ, కూర్చున్నా, నుంచున్నా, తిన్నా, త్రాగినా, పడుకున్నా, ఏం చేస్తాం కానీ నువ్వు ఏసీతో మాట్లాడుతూ ఉండు. ఏసీకి ఏం విసుగుదల ఉండదంట. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ నోరు బాగా తెరువు, నేను దాన్ని నింపెదను అంటున్నాడు. అంటే ఏంటనమాట? తెరవడం అంటే మనం ప్రార్థన చేయడం అనమాట. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో అన్ని గొప్ప కార్యాలు నీ కొరకు నేను సిద్ధం చేశాను అని చెప్తున్నాడు దేవుడు. సో నీ కొరకు కార్యాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ నోరు తెరవడానికి, నోరు తెరిచి దేవునితో మాట్లాడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు నోరు తెరిస్తే నీ పట్ల గొప్ప కార్యాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు దేవుడు. నోరు బాగా తెరువు అంటే ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపు. అదేంటి, పదాక ప్రార్థనలో ఉంటే ఇంక పనులు ఏం చేసుకోవద్దా? పనులు చేసుకోవాలి. కానీ నువ్వు ఏ పనన్నా చెయ్యి, నీ మనసు ఖాళీగానే ఉంటుంది. నువ్వు ఏ పని చేస్తున్నా కానీ నీ మనసులో ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అరే నేను పని చేస్తున్నాను కదా, ఆలోచనలు ఏంటి ఆలోచన వస్తున్నావు పద్దాక, పక్క నుండి అంటాం మనం అనము. ఏం చేస్తూ ఉంటాం? పని చేస్తూనే ఉంటాం, ఆలోచిస్తూనే ఉంటాం, పని చేస్తూనే ఉంటాం. మరి ఏదో ఒక ఆలోచన వస్తూ ఉంటుంది, దానికి ఆన్సర్ కూడా చెప్తూ ఉంటాం. మరి ఆలోచన మనం ఏం చేయాలంటే దేవుని తట్టు మనం మలచి మనం ఏం చేయాలి? మన యొక్క మనసుతో దేవునితో మాట్లాడుతూ ఉండాలి. మన మనసు ఎప్పుడు కూడా ఎవరితో కనెక్ట్ అవ్వాలి? సాతాను ఆలోచనలతో కాదు, ఇరుగమ్మ పొరుగమ్మ ఆలోచనలతో కాదు,
లేకపోతే అన్నదమ్ములు అక్క చెల్లెల గురించిన ఆలోచనలు కాదు, నీ సమస్యల గురించిన ఆలోచనలు కాదు. దేవునితో, దేవుని యొక్క ఆలోచనతో నీ హృదయాన్ని నింపుకొని దేవునితో నువ్వు మాట్లాడుతూ నీకు వచ్చిన ప్రతి ఆలోచనకి దేవునితో సమాధానం చెప్తూ నువ్వు ముందుకు నడుస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? నీ నోటిని నింపుతూ ఉంటాడంట దేవుడు. ఎలాగా? నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు, నిన్ను దీవిస్తూ ఉంటాడు, నిన్ను బలమైన వ్యక్తిగా చేస్తాడు. శ్రేష్టమైన గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తాడు దేవుడు, కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాడు దేవుడు. ఎంత చక్కని మాట ఈ ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి నోరు తెరవడానికి మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? పదుగూకులు మనుషుల దగ్గర నోరు తెరవడం కాదు, నువ్వు ఎవరి దగ్గర నోరు తెరవాలి? దేవుని దగ్గర నోరు తెరిస్తే దేవుడు అంట మన నోటిని నింపుతాడంట. దేంతో? నువ్వు ఏ పరిస్థితి కొరకు దేవుని సన్నిధిలో అంగలారుస్తున్నావో, ప్రార్థిస్తున్నావో, రోధిస్తున్నావో, విజ్ఞాపన చేస్తున్నావో, కన్నీరు కారుస్తున్నావో, గోజాడుతున్నావో, మొరపెడుతున్నావో, పెనుగులాడుతున్నావో, ఆ విషయంలో దేవుడు ఏం చేస్తాడు? నీ హృదయం అంతా సంతోషంతో నింపుతాడంట దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థనాపరులంగా ఉండాలి. బాగా వెతికే వరముగా, ఎవరిని? మనుషుల్ని కాదు, దేవుని వెతికే వరముగా, యేసు ప్రభుని వెతికే వరంగా మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? మన పట్ల గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇప్పటి వరకు యేసు ప్రభు అంటే ఎవరో తెలియకుండా ఉన్నావా? ఈరోజైనా తెలుసుకో యేసు ప్రభుని. ఈరోజైనా నీ పట్ల ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు, అద్భుతాలు చేసే దేవుడుగా ఉన్నాడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు, మహత్కార్యాలు చేయగలిగిన తండ్రిగా ఉన్నాడు. ఆయన లాంటి తండ్రి ఈ లోకంలో ఎక్కడ కూడా దొరకడు. ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకడు, ఎన్ని మిలియన్లు ఇచ్చినా దొరకడు, ఎన్ని బిలియన్లు ఇచ్చినా దొరకడు. అలాంటి పరలోకపు తండ్రి, అలాంటి పరలోకపు తండ్రితో స్నేహం చేయడానికి ఈ దినమంతా నీ మనసుని సిద్ధపరచుకో. ఈ దినమంతా నీ హృదయాన్ని తెరువు, ఆయనకివ్వు. నీ నోరు తెరువు. దేవుని సన్నిధిలో నోరు తెరిచి దేవునితో మాట్లాడాలి. మౌనంగా ఉండిపోతే ఏం ఉపయోగం లేదు. మనం మోకరిస్తాం కానీ మన నోరు అస్సలు తెరవం. దేవునికి కూడా వినపడకుండా మన హృదయంలోనే లోపల ఆలోచన చేసుకుంటూ ఉంటే మనము శ్రమకి కారణమైపోతాం. వద్దు. దేవుడు చెప్తున్నాడు, శ్రేష్టమైన గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తారన్నాడు, కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తారన్నాడు దేవుడు. నువ్వు అడుగు, నువ్వు నన్ను వెతుకు, నువ్వు నన్ను తట్టు, నీ నోరు తెరువు అన్నాడు దేవుడు. దేవుడు చెప్పినట్లుగా మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళి మన నోరు తెరిచి దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకున్నప్పుడు, ఒకవేళ దేవుని సన్నిధికి వెళ్ళలేని స్థితిలో ఉన్నావా, నువ్వు ఎక్కడున్నావో అక్కడే, ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితిలోనే దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేసే దేవుడుగా ఉంటాడు. మరి దేవుడు చెప్పినట్లుగా దేవుణ్ణి వెతికి, దేవుని అడిగి, దేవుని యొక్క పరలోక ధననిధిని మనం తట్టి మనందరం కూడా మేలు పొందులాగున దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. మీ అందరికీ నా వందనాలు.